అవినీతి పాపానికి బాధ్యులు హరీష్ రావు, సంతోష్ రావు అని కవిత అంటోందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇక లక్షల కోట్ల కొల్లగొట్టినటువంటి విషయాన్ని కవిత ఒప్పుకున్నట్లేగా అని అన్నారు. కవిత కుటుంబ పంచాయతీని తమకు అంటిస్తే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. కవితని కాంగ్రెస్ లోకి కాదు కదా, గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కడివ్వమంటున్న మంత్రి లక్ష్మణ్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు, సార్ మాట్లాడుతాం. కవిత చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఏరోప్లేన్లో హరీష్ రావును రేవంత్ ఒకటి దాంట్లో తిరిగారని చెప్తున్నారు. ఇప్పుడు ఏరోప్లేన్లో వేయిన్లా ప్లేన్లో వేయిన్లా అని ఒకటి ఆరోపణ చేస్తుంది కవితని ఒకటే మాట అడుగుతున్నాం. ఈ ఏరోప్లేన్లో పోయినటువంటి ఆధారం నీకు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు తెలిసింది? ఇయ్యాల ఎందుకు మాట్లాడుతున్నావు? 1,00,000 కోట్ల కాళేశ్వరం కుంభకోణం బయటపడి యావత్ తెలంగాణ ప్రజల యొక్క ధనంతో ప్రాజెక్టు నెపంతో ఏదైతే తుమ్మిడట్టి దగ్గర 30,000 పైచిలకు వేల కోట్లతో అయిపోయేది 1,50,000 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడి సుప్రీంకోర్టు జడ్జి గారు రిపోర్ట్ ఇచ్చినాక అసెంబ్లీలో చర్చ చేసినాక మీ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూడా చర్చలో పాల్గొన్న తర్వాత అది కేంద్రానికి సంబంధించిన అత్యంత సిబిఐకి ఇన్వెస్టిగేషన్కు పంపించినాక ఇవాళ నీ కుటుంబానికి సంబంధించిన ఏదైతే దాచుకున్న పైసలు పంపకాల లోపల మీకు ఇచ్చినటువంటి ఏదైతే మనస్పర్ధాలు కొన్ని సంవత్సర కాలకెళ్ళి నడుస్తుంది. పదవికి ఉన్నటువంటి పదవి ఏదైతే రాష్ట్ర టీఆర్ఎస్ అధ్యక్షుడికి సంబంధించిన పదవికి సంబంధించినటువంటి ఆరోపణలు నేను అధ్యక్షుడినా అన్న అధ్యక్షుడా చెల్లి అధ్యక్షుడు అనేది వాళ్ళ పంచాయతీలు వాళ్ళు పెట్టుకుంటా. అటు హరీష్ రావు ఓదికి పంచాయతీలు, అటు సంతోష్ రావు పంచాయతీ, మీ కుటుంబ తగాదాలకు హరీష్ రావుని ఒక మాట కూడా సీఎం అనడం లేదు, కేవలం కేటీఆర్ని కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నాను. అసెంబ్లీ రికార్డ్స్ తీయమను, దమ్ముంటే ఒక అసెంబ్లీ రికార్డులు తీయమను. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడకుండా నిలబెట్టి మాట్లాడి సిగ్గు శరం మానం ఉన్నదా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల డబ్బు దుర్వినియోగం చేసి దోపిడీ చేసుకొని మాట్లాడి సిగ్గున్నదా అని మాట్లాడాడు తెలుసా మా ముఖ్యమంత్రి గారు? కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గాంధీ వచ్చిన రాణిస్తారు ఒకటే అన్న, నేను ఇలా టీఆర్ఎస్ పార్టీలోకి ఏం అలవాటు అంటే మీడియా నుంచి చెప్తున్నా, ఒక మంత్రిగా చెప్తున్నా, ఒక అబద్ధాన్ని తెలివిగా నిజం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ దేవుడిచ్చిన తెలంగాణ నాలుక ఉన్న చూసినావా, 100 అబద్ధాలు ఆడే నాలుక. ఆ నాలుకతో ఏంటంటే అబద్ధాన్ని ఏంటంటే ఏదో విధంగా బట్ట కాల్చి మీద పడేయాలి. మాకేం సంబంధం ఉంటుందండి? ఇలా జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. మేము ఎమ్మెల్యేలందరూ తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు మమ్మల్ని. ఇలా మేము మంత్రులుగా పనిచేస్తున్నాం. 20 నెలలకెళ్ళి ఎక్కువ ఆరోపణలు చేయకుండా ఇలా 1,00,000 కోట్లు బయటపడగానే నువ్వు అవినీతి చేసినా నువ్వే నిర్ధారణ చేసినావు. ఈ అవినీతికి బాధ్యులు హరీష్ రావు, సంతోష్ రావు, నువ్వే నిర్ధారణ చేసినావు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే నిర్ధారణ చేసి తర్వాత ఏమంటున్నావు? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధము, కాంగ్రెస్ పార్టీలో విమానంలో వేయండి నువ్వు ఆరోపణ చేస్తున్నావు. నీకు చిత్తశుద్ధి ఉన్నదా అమ్మా కవితమ్మ? నీకు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆమెను ఎందుకు రాణిస్తామండి? మా మెట్లు ఎక్కే అర్హత ఆమెకు లేనే లేదు. మెట్లు ఎట్టి పరిస్థితులు ఎక్కని గాంధీ భవన్ మెట్లు. ఇది మా పంచాయతీ కాదు, ఇది ఒక ఇంటి పంచాయతీ. అయితే ఎట్టి పరిస్థితుల్లో గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనివ్వము. అది వారి కుటుంబ సమస్య చూస్తాం. 1,00,000 కోట్లు బయటపడ్డాక కవితకి ఇవన్నీ తెలిసాయని చెప్పి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంటున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 గాంధీ భవన్.